విజయకుమారి విజయకుమారికి 20 వీక్స్ వాళ్ళకి అంటే 5th మంత్ కంప్లీట్ అయిపోతుంది మీ లెక్కల్లో. ఫస్ట్ టైం చెకప్కి వచ్చింది. అవునా? ఎందుకని 20 వారాల లోపల ఏమేం చేయొచ్చు తెలుసా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చూడడానికి 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ వాడాలి, వాడలేదు. ఫస్ట్ 12 వీక్స్లో ఫోలిక్ యాసిడ్ వాడాలి, వాడలేదు. తర్వాత అయన్ కాల్షియం స్టార్ట్ చేసుకోవాలి, చేయలేదు. ఒక ఎన్టీ స్కాన్ ఉంటుంది, ఒక టిఫా స్కాన్ టైంకి వచ్చావు మొత్తానికి. సగం ప్రెగ్నెన్సీ అయిపోయింది. మొత్తం ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ 40 వీక్స్. ఫస్ట్ 20 వీక్స్ వదిలేసావు, ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు ఏంటంటే హిమోగ్లోబిన్ తనకి 6.9 గ్రామ్స్. ఎంత తక్కువ హిమోగ్లోబిన్ అది. ఎందుకు రాలేదు? ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఉందా? అసలు చెకప్కి 5 నెలల పాటు ఎందుకు రాలేదు? అసలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత హాస్పిటల్కే వెళ్ళలేదు కదా, ఎందుకని? అంటే తెలుసా నీకు చెకప్స్కి రావాలి అని? తెలుసా? మరి ఎందుకు రాలేదు? కొంత తగలపల్సి నుంచి మొదలు అరగంట అనుకో, మీ చుట్టుపక్కల ఎన్ని క్లినిక్స్ హాస్పిటల్స్ ఉంటాయి, పని అక్కడికన్నా వెళ్ళాలి కదా. అన్నింటికీ హస్బెండ్ తోడు ఉండాలి అనుకుంటే ఎలా అవుతుంది? 5 నెలల వరకు అసలు నువ్వు చెకప్కి వెళ్ళకపోవడం ఎంత ప్రమాదం. ఆటో ఎక్కువ లేకపోతే ఒక క్యాబ్ ఎక్కువ రావడానికి ఏంట్రా? దయచేసి అలా చేయకండి. టైమ్లీ చెకప్స్ ఆర్ వెరీ 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 ఎసెన్షియల్. ఇప్పుడు బేబీ బాగుంది కాబట్టి సరిపోయింది టిఫాలో, లేకపోతే కదా. నువ్వు మాత్రం ఏమైనా బాగున్నావు, కొన్ని బేబీ బాగుంది సరే, నీ హెల్త్ ఎలా ఉంది చూడు. ఇప్పుడు బ్లడ్ పెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీని అలా ఇగ్నోర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి. మళ్ళీ ఏబీ పాజిటివ్. ఇప్పుడు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండుంటే, ఈ లోపల ఏమైనా ప్రమాదం అయి ఉంటే అన్నీ ఆలోచించుకోవాలి. కిడెంచి మేలంచాలంటారు కదా. అయితే అది చికెన్ తినొచ్చా, బ్రాయిలర్ చికెన్ తినొచ్చా, ఇంకేమిటి అడుగుతారమ్మా కళ్యాణి? డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా, కోడిగుడ్డు తినొచ్చా, ఎల్లో తినాలా వైట్ తినాలా అని అడిగే జనాలు 90%. ఒక 10% నీలా ఉంటారు. కనీసం బేసిక్ చేయించుకోవాల్సిన కూడా చేయించుకోకుండా ఆ 2 ఎక్స్ట్రీమ్స్ మంచిది కదా. అతి మంచిది కాదు, ఈ పూర్తిగా ఇగ్నోర్ చేయటము, కేర్లెస్గా ఉండడం కూడా మంచిది కాదు. ఇంకెప్పుడు అలా చేయొద్దు. టైంకి చెకప్స్కి రా, సరేనా?